నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో రెండవ రోజు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రతరం కావడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో మన సూచీలు నష్టాలతో ఆరంభమయ్యాయి. అయితే ఐటీ షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతుతో చివరకు స్వల్పమైన లాభాలతో మార్కెట్ క్లోజ్ అయింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ 30 పైసలు తగ్గింది, 95.68 వద్ద క్లోజ్ అయింది. అలాగే బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 8.93% మేర పెరిగి $82.80 వద్ద ట్రేడ్ అవుతోంది. మరి బీఎస్ఈలోని నమోదు కంపెనీల మార్కెట్ విలువ 66,000 కోట్ల రూపాయలు పెరిగి 482.41 లక్షల కోట్ల రూపాయలు అంటే $5.03 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది. మరి స్వల్ప లాభాలతో మార్కెట్లు ముగిశాయి. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది, అలాగంటే జాతీయ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో, అలాగేంటంటే మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా వస్తున్న సందర్భంలో ఎలాగ ఈరోజు మార్కెట్లో మనం ముందుకు వెళ్ళాలి, ఎలాంటి సలహాలు సూచనలు తీసుకోవాలని అనే దానికోసం ప్రైమ్ నైన్ ప్రత్యేకంగా మీకు ఈ కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేస్తుంది. మీకు తెలుసు కదా, ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. 2 స్టాక్స్ కోసం అడగండి. 2 స్టాక్స్ని క్లియర్గా స్పెల్ చేయండి. టీవీని మ్యూట్ చేయండి, అలాగంటే బ్లూటూత్లో మాట్లాడవద్దు, డైరెక్ట్గా మొబైల్లో మాట్లాడండి. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, అలాగంటే మీ హాట్ ఫేవరెట్ ఆయన మీకు సమాధానాలు ఇవ్వబోతున్నారు. మరి ఇక మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ మేకా వెంకట్ గారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్జీ. థ్యాంక్ యూ సార్. సార్, మోస్ట్ వెల్కమ్ వెంకట్ గారు. వెంకట్ గారు, మరి ఏంటంటే జాతీయ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యం, అలాగే మార్కెట్లో కొంత స్వల్ప లాభాలతో తీసుకుని ఉన్నది. ఈ సందర్భంలో సార్ అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈరోజు స్టాక్ మార్కెట్లో ముందుకు వెళ్ళాలి సార్? దీన్ని మీకు ఒక 30 సెకండ్స్ బ్రీఫ్ ఇస్తారా సార్? మనం నిన్న చెప్పుకున్నట్లుగానే 23,800 నుంచి 24,300 ఈ మధ్యలోనే మార్కెట్ కన్సాలిడేషన్ జరుగుతుందండి. పైకి కిందకి తిరుగుతూనే ఉంటుంది. ఏదో కారణం వల్ల ఏదో న్యూస్ వస్తూ ఉంటుంది, పైకి పెరుగుతుంది, న్యూస్ మళ్ళీ బ్యాడ్ న్యూస్ వస్తే కిందకు వస్తుంది. అయితే ఈ మధ్యలోనే ఎక్కువగా మనకి మూమెంట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందండి. ఎనీ సైడ్ బ్రేక్అవుట్ 23,800 కానీ 24,300 కానీ 23,800 నుంచి 24,300 అప్ సైడ్ బ్రేక్ అయితే అక్కడి నుంచి బాగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఇక్కడ నుంచి కిందకి బాగా కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మధ్యలోనే కన్సాలిడేషన్ అయ్యే పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తోందండి. ఎందుకంటే నిన్న కూడా చెప్పుకున్నాం, డొమెస్టిక్గా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాం. డొమెస్టిక్గా మనకి అన్నీ కూడా ఫేవరబుల్గానే ఉన్నాయి. కానీ గ్లోబల్గా చూసుకుంటే గ్లోబల్ సినారియోస్ వల్ల మనకి మార్కెట్ ఓపెనింగ్ అనేది కొంచెం నెగిటివ్గా వస్తుంది. నిన్న చూసుకున్నా లేదా ఈరోజు చూసుకున్నా గ్లోబల్ వల్ల మనకి ఈ విధంగా జరుగుతుందండి సార్. ఈరోజు కూడా చూసుకుంటే దాదాపుగా 160 పాయింట్స్ నెగిటివ్లో మనకి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ప్రస్తుతం కనిపిస్తుంది. సరే, ఓపెనింగ్ టైంకి ఒక 20-30 పాయింట్ల టీడీగా ఉంటుంది. ఈరోజు కూడా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ పైకే వస్తుందా కిందకే వెళ్తుందా అంటే, ఓపెన్ అయిన తర్వాత ఈ రోజు కిందకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి పైకి వచ్చే ఛాన్సెస్ కన్నా కూడా. సార్, నిన్న నేను క్లియర్గా చెప్పలా, నిన్న కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా అనేది క్లియర్గా చెప్పలా. సార్, కానీ ఈరోజు క్లియర్గా చెప్పగలుగుతున్నా, ఈరోజు కిందకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్కెట్ రీజన్ ఏంటి అని అంటే, బ్రెంట్ క్రూడ్ మళ్ళీ అలార్మింగ్ లెవెల్స్లోకి వచ్చేసింది. రెండోది, ఇంటెన్సిఫై అవుతుంది యుద్ధం కూడా. ఈ రెండు కూడా ఇబ్బందికరమైన పరిణామాలే. దానికి తోడు అమెరికా అధ్యక్షులు వారు చాలా క్లియర్గా చెబుతున్నారు, హార్మోజ్ నుంచి వచ్చే నౌకల మీద మేము కూడా 20% సుంకాలు విధిస్తాము. పక్కన ఇరాన్ వాళ్ళు సుంకాలు విధిస్తారంట, అమెరికా వాళ్ళు సుంకాలు విధిస్తారంట. ఈ లెక్కన ఇంకా హార్మోజ్ నుంచి ఎవరు బయటికి రాకూడదు. మెయిన్గా ఇబ్బంది పడే దేశాలు ఏంటి అని అంటే, అఫ్కోర్స్ ఏషియన్ కంట్రీస్ ఇబ్బంది పడతాయి. కానీ ఏషియన్ కంట్రీస్కి ఆల్టర్నేటివ్ కూడా ఉంది. రష్యా నుంచి కొనుక్కుంటాం, లేదా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కొనుక్కుంటాం, లేదా లాటిన్ అమెరికా నుంచి కొనుక్కుంటాం. కానీ మెయిన్గా ఇబ్బంది పడేది ఏంటంటే గల్ఫ్ దేశాలంటే, వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ని అమ్ముకోలేకపోతే వాళ్ళకి మెయిన్ బ్రెడ్ అండ్ బటర్ అదే. వాళ్ళ ప్రొడక్ట్ని అమ్ముకోలేకపోతే బయటికి వాళ్ళకే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. టూరిజం అండ్ క్రూడ్ ఆయిల్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండి గల్ఫ్ కంట్రీస్లో. ఎప్పుడైతే ఆ రెండు తగ్గిపోయినాయో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా నాకు తెలిసినంత వరకు అమెరికా మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి అయితే తీసుకొస్తాయి. ఎందుకంటే అమెరికాకి ప్రధాన కొనుగోలుదారులు అంటే ఆయుధాలకు సంబంధించి ప్రధాన కొనుగోలుదారులు గల్ఫ్ కంట్రీసే. ఖచ్చితంగా డబ్బులు వెయిట్గా ఉంటాయి అమెరికన్ ఆయుధాలు. రేపొద్దున మీ ఆయుధాలు మేము కొనం, మీరు ఈ విధంగా చేస్తూ ఉంది అని చెప్పి ప్రెజర్ కూడా తీసుకురావడానికి అవకాశం ఉందండి. ఇది తొందరలోనే మళ్ళీ ఇంకో 2-3 రోజుల తర్వాత మళ్ళీ ట్రంప్ గారు వారి గురించి తెలిసిందే కదా, ఈ రోజు అన్నమాట రేపు ఉండదు, రేపు అన్నమాట ఎల్లుండి ఉండదు.
కాబట్టి మళ్ళీ రేపు ఎల్లుండో మళ్ళీ తూచి నేను అలా అనలేదు, కేవలం ఆ 20% సుంకాలు ఇరాన్ పోర్టుల నుంచి వచ్చే వాటి మీద లేకపోతే ఇంకోటో ఏదో చెప్పొచ్చు. ఏదేమైనా ఈ వారం రోజులు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే. అందుకనే నేను నిన్న కూడా చెప్పాను, ఈ వారం రోజులు మాత్రం మార్కెట్ కన్సాలిడేషన్ జోన్లోనే ఉంటుందండి, 23,800 నుంచి 24,300 మధ్యలో. సో మనం ప్రధానంగా చూసుకోవాలంటే స్టాక్ స్పెసిఫిక్గా చూసుకోవాలని కూడా చెప్పాను. ఇంకొకటి, రేపటి నుంచి మనకి యూకేతో ట్రేడ్ డీల్ అనేది ఫోర్స్లోకి వస్తుందండి. మనం యూకేతో ట్రేడ్ డీల్ అనేది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసాం. సో అది జూలై 15వ తారీఖు నుంచి ఫోర్స్లోకి వస్తుంది, అంటే రేపటి నుంచి. సో రేపటి నుంచి కూడా యూకే నుంచి వచ్చే వస్తువుల మీద మనం ఇక్కడ టారిఫ్లు ఉండవు, మన వస్తువుల మీద అక్కడ టారిఫ్లు ఉండవు. అంటే అన్నిటి మీద కదా, కొన్ని ఆల్రెడీ మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం అంతకు ముందు కూడా. ఎస్ సార్. సో ఈ బయలాటరల్ ట్రేడ్ వల్ల చాలా వరకు, అంటే 25.5 బిలియన్ పౌండ్లు వర్త్ ఆఫ్ బయలాటరల్ ట్రేడ్ అండి, ఇది చాలా పెద్దది. సో దీనివల్ల మనకి బెనిఫిషరీ అయ్యే, అంటే యూకేకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు బెనిఫిషరీ ఉంటాయి. అలాగే యూకే నుంచి వచ్చే ప్రొడక్ట్స్ వల్ల మనం కూడా కొద్దిగా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్కి చీపర్గా మనం కొనుక్కోగలుగుతాం అన్నమాట. సో ఇది చాలా వరకు రెండు ఎకానమీలని కూడా కొంచెం అంటే ఇబ్బంది లేకోకుండా, ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్లోబల్ సినారియోస్లో ఎకానమీలు బాగా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో రెండు ఎకానమీలు కూడా కొంచెం ఫ్లరిష్ అవ్వడానికి ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుందండి. అలాగే ఈరోజు స్టాక్ యాక్షన్ కనుక గమనిస్తే మనం గ్రాసిమ్, బిఈఎల్, ఈఎంఎస్, ఎంక్యూర్ ఫార్మా, వెల్స్పాన్ ఎంటర్ప్రైజెస్, హెచ్సిఎల్ టెక్ ప్రధానంగా ఎందుకు అని అంటే వాళ్ళు డేటా సెంటర్కి సంబంధించి, హెచ్సిఎల్ టెక్, ఐసిఐసి ప్రుడెన్షియల్ ఏఎంసీ అండ్ నువోకా విస్టాక్స్ అండి. ఇవి స్టాక్ యాక్షన్ పరంగా కొంచెం ఈరోజు మొమెంటం ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అలాగే హెచ్సిఎల్ టెక్ కూడా 3,500 కోట్లతో డేటా సెంటర్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తుందండి, 50 మెగావాట్ కెపాసిటీతో. సో హెచ్సిఎల్ టెక్ స్టాక్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు కమింగ్ డేస్లో కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మెయిన్గా రిజల్ట్స్ ఇచ్చే స్టాక్స్ ఏంటో కూడా ఒకసారి చెప్పుకుందామండి. ఎల్ఎన్టీ టెక్నాలజీ, టాటా ఎలక్సీ, జిందాల్సా, ఇవి మెయిన్గా మనకంటే ఎక్కువ మొమెంటమ్ ఉండే స్టాక్స్గా మనం చూసుకోవచ్చండి రిజల్ట్స్ పరంగా. ఎస్ సార్. సో ఇది ప్రస్తుతం ఉన్న అప్డేట్ అండి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అప్డేట్. సో సార్, మరి ముందర కాలర్స్ తీసుకుందాం సార్. కాలర్ని రాజేష్ గారు వైజాగ్ నుండి. సార్ గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. నమస్తే సార్. చెప్పండి సార్. వెంకట గారికి కూడా నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర అనంతరాజు 580 రూపాయలు ఉన్నాయి సార్. ఇప్పుడు షార్ట్ టర్మ్ కమ్ముకోమంటారా, వెయిట్ చేయమంటారా, పెరుగుతుంది తగ్గుతుంది సార్, దాని గురించి కొంచెం చెప్పండి. అలాగే అమర్ రాజా ఎనర్జీస్ ఉంది సార్, అమర్ రాజా బ్యాటరీస్, అది కూడా 9.40 ఉన్నాయి సార్, దాని గురించి కూడా కొంచెం చెప్పండి సార్. ఓకే, 9.40 ఉన్నాయండి అమర్ రాజా. అవునండి. కరెంట్ ప్రైస్లో మీరు యావరేజ్ చేయండి అమర్ రాజా బ్యాటరీస్. 909 నిన్న క్లోజింగ్, కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేయొచ్చు. అనంతరాజు హోల్డ్ చేయండి సార్. టెక్నికల్గా మనకి 590 పైన కనుక క్లోజ్ అయింది అని అంటే అనంతరాజు నెక్స్ట్ టార్గెట్ ఇమీడియట్గా 650 వరకు వెళ్ళిపోతుందండి. కాబట్టి అనంతరాజు హోల్డ్ చేయండి, చాలా బుల్లిష్గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్. ఎస్ సార్. సో సార్ మరో కాల్ అండి, రాజేష్ గారు గుంటూరు నుండి. సార్ నమస్కారం అండి. రాజేష్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. చెప్పండి సార్. సార్ ఏం లేదు, జేటీఎల్ ఇండస్ట్రియల్ ఫ్రెష్ బై చేయొచ్చా చేయకూడదని. ఏం స్టాక్ అండి? జేవిఎల్ సార్. జేవిఎల్ కదా? జేటీఎల్ సార్. జేటీఎల్ ఓకే. జేటీఎల్ ఇండస్ట్రీస్ ఫ్రెష్ బై అడుగుతున్నారా? అవునండి సార్. అది ఇప్పుడు వద్దు సార్, ఈ ప్రైజ్లో అయితే వద్దండి. 85 దగ్గర మనకి మేజర్ రెసిస్టెన్స్ అయితే ఉంది. 85 బ్రేక్ అయిన తర్వాత తీసుకోండి. ప్రస్తుతం 78.24లో నిన్న క్లోజింగ్ జరిగింది. 85 దాటనంత వరకు కూడా జేటీఎల్ ఇండస్ట్రీస్లో మీరు ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయొద్దండి. రైట్ సార్. రాజేష్ గారు జేటీఎల్ ఇండస్ట్రీస్ గురించే చెప్పారు మీకు. సో అంటే 80 దాటిన తర్వాత ఎవరేజ్ చేయమని చెప్తున్నారు సారు, మీకు అన్నట్టుగా నుంచి మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి తర్వాత వీడియో చూడండి. సో సార్ సోమశేఖర్ గారు అండి కడప నుండి. సార్ నమస్కారం సోమశేఖర్ గారు. సార్ నమస్కారం సార్. మూర్తి సార్ చెప్పండి సార్. నమస్తే అండి సార్. అది ఏంజల్ వన్ మీరు 330లో ప్రాఫిట్ బుక్ చేసుకోమన్నారు, అప్పుడు బుక్ చేసుకోలేకపోయినాం సార్. అది ఏం చేయాలా? తర్వాత వచ్చి 5 షేర్లు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలా లేకపోతే ఎగ్జిట్ అయిపోవాలని సార్? 5 షేర్లు 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 5 షేర్లు
ఏంజల్ 1 మీరు ఎంతలో తీసుకున్నారు? 270 ఉన్నాయి సార్ నా దగ్గర. ఇప్పుడు 340లో ఉంది కదా, ఇప్పుడు కూడా అదే ప్రైస్లో ఉంది, 330 ఆ ప్రైస్లోనే ఉందిగా, 340. కొద్దిగా ఈ జోన్ అంతా ప్రాఫిట్ బుకింగ్ జోన్ ఉందండి ఏంజల్ 1కి. సో ఈ ప్రైస్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి ఇప్పుడైనా. ఐఓసి ఉన్నాయా, ఎంతలో ఉన్నాయి? ఉన్నాయి సార్ 120లో ఉన్నాయి సార్ 200 షేర్స్. 120 ఐఓసి ఉంచండి, పర్వాలేదు, పెరుగుతుందిలేండి. ఎస్ సార్. ప్రస్తుతం 139.95 చిన్న ప్రాఫిట్లోనే ఉన్నారు మీరు, హోల్డ్ చేయొచ్చండి ఐఓసి. ఎస్, అదే ఆయన కూడా లాంగ్ టర్మ్ అయినా అడిగారు. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, సత్యనపల్లి నుండి డాక్టర్ సత్యనారాయణ గారు అడిగారు, కానీ డీటెయిల్స్ చాలా సత్యనారాయణ గారు మళ్ళీ వస్తే డీటెయిల్స్ మీకు అడుగుతాము. సో నెక్స్ట్ స్వర్ణలత గారండి, అంటే ఎంటీఆర్ టెక్నాలజీస్ 7760, అలాగే అపోలో టైర్స్ 418, హోల్డ్ చేయాలా సెల్ చేయాలా? ఎంటార్ అండ్ రెండోది సార్ అపోలో టైర్స్. అపోలో టైర్స్ ఎంతలో తీసుకున్నారండి? ఎంటార్ సార్ 7760. 7760. ఎస్ సార్. సో 6700 దగ్గర సపోర్ట్ లెవెల్ ఉందండి ఎంటార్ టెక్నాలజీస్. 6700 బ్రేక్ అవ్వకుండా మీకు పైనే ట్రేడ్ అవుతుంది అనుకోండి, హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 6700 కనుక బ్రేక్ అయింది అంటే మనకి కిందకి భారీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 5600 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 6700 మార్క్ని అయితే మీరు అబ్జర్వ్ చేయండి. అపోలో టైర్స్ అండి సార్ 418 అండి, హోల్డ్ చేస్తున్నారు. 418 హోల్డ్ చేయొచ్చండి, అపోలో టైర్స్ హోల్డ్ చేయొచ్చు, 470 వరకు హోల్డ్ చేయొచ్చు. పీటీసీ ఇండస్ట్రీస్ తీసుకొస్తానని అడుగుతున్నారు స్వర్ణ గారు. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? పీటీసీ ఇండస్ట్రీస్. సి పీ ఫర్ పూనా, టీ ఫర్ టేబుల్, సి ఫర్ కొచ్చిన్. పీటీసీ ఇండస్ట్రీస్ తీసుకోవచ్చా? పీటీసీయా? అవును సార్. ఓకే. పీటీసీ ఇండస్ట్రీస్ కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. ఇక్కడ 17,687లో ఉంది సార్. కొంచెం మనకి మొమెంటము స్లోగా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మొమెంటం అప్ సైడే ఉంది కానీ స్లోగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తక్కువ క్వాంటిటీతో ఇక్కడ తీసుకోండి. 18,300 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. ఎస్ సార్. సార్ నారాయణ గారండి, ఏఎస్ఎం టెక్నాలజీస్ ఫ్రెష్ ఎంట్రీ ఎంతలో తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం? ఏఎస్ఎం టెక్నాలజీస్. అవును సార్. కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు సార్. 4,318 మంచి టెక్నికల్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ జరిగింది. 4,300 దగ్గర మనకి టెక్నికల్ లెవెల్ ఉందండి, హర్డల్ ఉంది అక్కడ. 4,300 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఆ 4,300 పైనే నిన్న క్లోజింగ్ జరిగిందండి. 4,318లో క్లోజింగ్ జరిగింది. సో కరెంట్ లెవెల్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. ఎస్ సార్. సార్ కళ్యాణి రెడ్డి గారండి, బెల్రైజ్ ఇండస్ట్రీస్, న్యూజెన్ టెక్ సాఫ్ట్వేర్, కళ్యాణి జ్యువెలర్స్ ఫ్రెష్ బై ఎంట్రీ ప్రైస్ చెప్తారా? ఓకే. బెల్రైజ్, న్యూజెన్, కళ్యాణి జ్యువెలర్స్. కళ్యాణ్ జ్యువెలర్స్. ఎస్ సార్. అంతే కదండి. అంతేనండి. సో బెల్రైజ్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చండి 236. అండ్ న్యూజెన్ నిన్న మనకి 540 బ్రేక్అవుట్ జరిగిందండి. 540 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, బ్రేక్అవుట్ జరిగింది. 590 వరకు కూడా వెళ్ళిపోయింది. అలాగే 16వ తారీఖున రిజల్ట్స్ కూడా ఉన్నాయండి న్యూజెన్ సాఫ్ట్వేర్లో. సో రిజల్ట్స్ని కూడా వాచ్ చేయండి. ఇప్పుడు తీసుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. రిజల్ట్స్ మీకు బెటర్గా వచ్చిందంటే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి న్యూజెన్లో. అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్ ఆల్మోస్ట్ మనకి టార్గెట్ వరకు రీచ్ అయిపోతుందండి. ఎస్ వచ్చేసింది, నేను టార్గెట్ నేను చెక్ చేయలేదు. కళ్యాణ్ జ్యువెలర్స్ సంబంధించి 530 టార్గెట్ చెప్పుకుంటున్నాం మూర్తి గారు. ఏ సార్. సో నిన్న కూడా చెప్పాను, నిన్న కూడా ఎవరు అడిగితే 530 అన్నాను. మేడం అడిగారు నేను కూడా. శుక్రవారం కూడా 530 టార్గెట్ అన్నాను. 530 టార్గెట్ వచ్చేసింది. 531.90. ఎస్ సార్. మనం చెప్పిన టార్గెట్ అయితే కళ్యాణ్ జ్యువెలర్స్ వచ్చిందండి. సో ఇప్పుడు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలా అంటే ఈ పరిస్థితుల్లో వద్దు, 530 పైన క్లోజ్ అవ్వాలి. ఓకే. 530 పైన ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో, క్లోజ్ అయిన తర్వాత అప్పుడు తీసుకోండి ఎంట్రీ, ఇప్పుడైతే తీసుకోవద్దు. ఎస్ సార్. సార్ మధు గారండి, జెన్సర్ టెక్నాలజీ ఫ్రెష్ బై చేయొచ్చా? జెన్సార్ టెక్నాలజీస్ ఫ్రెష్ బై కరెంట్ ప్రైస్లో కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. 562 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. సార్ వారే అడుగుతున్నారండి, హెస్ట్రీ బయోసైన్సెస్ టార్గెట్ ప్రైస్ ఏంటని అడుగుతున్నారు. స్పెల్ చేయగలుగుతారండి? HESTRBIOSCIENCES. హెస్టర్ బయోసైన్సెస్. హెస్టర్ బయోసైన్సెస్ గ్యాప్ లేదు. ఫ్రెష్ ఎంట్రీ అండి.
సార్ ప్రైస్లో ఆఫర్ ప్రైస్ అడిగారండి ఫ్రెష్ బైక్కి. సో నిన్న మనకి 20% పెరిగిందండి, అందువల్ల అడిగి ఉండొచ్చు. బాగా పెరిగింది. సో 2230 నిన్న టెక్నికల్ లెవెల్ మంచి బ్రేక్అవుట్ అయితే జరిగింది. ఎస్ సార్. కొద్దిగా తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. ఈరోజు బుల్లిష్గా ఉందంటే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. ఒకవేళ మీరు ఈరోజు తీసుకున్న తర్వాత కిందకు వస్తే 2230 దగ్గర మళ్ళీ అడిషనల్గా యావరేజ్ చేయొచ్చండి. రైట్ సార్. సార్ అడప శ్రీనివాసరావు గారండి, బ్లూ క్లౌడ్స్ అలాగే మాస్టిప్ చెప్పేసాం ఆల్రెడీ, హెచ్సిఎల్ టెక్ ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు. బ్లూ క్లౌడ్స్. ఓకే, బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ అండి ఇది. ఓకే సో అవాయిడ్ చేయండి సార్ ఇది. ఇంకోటి హెచ్సిఎల్ సార్. హెచ్సిఎల్ టెక్ సార్. హెచ్సిఎల్ టెక్ ఇందాక నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, హెచ్సిఎల్ టెక్ డేటా సెంటర్స్ పెడుతోంది అని చెప్పేసి సార్ 3500 కోట్లతో. సార్ సో హెచ్సిఎల్ టెక్ కమింగ్ డేస్లో కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు మీరు. ఎస్, మాస్టిప్ ఆల్రెడీ మనం చెప్పేశాం. మాస్టిప్ చెప్పలేదు సార్, ఇందాక ఇంకో పర్సన్ అడిగారండి మాస్టిప్. ఓకే చెప్పండి సార్. సో మాస్టిప్ తీసుకోవచ్చు అని అడిగారా? అవును సార్. 240 దాటిన తర్వాత తీసుకోవాలండి మాస్టిప్ టెక్నాలజీస్, ఇప్పుడే అవుతుంది. ఓకే రైట్ సార్. రైట్ సార్. సార్ రమామణి గారు అండి, గుడ్ మార్నింగ్ సార్. ఏంజల్ 1 234లో ఉన్నాయి అండ్ ఎంసీఎక్స్ 2782లో ఉన్నాయి. కెన్ ఐ హోల్డ్ ఆర్ లాంగ్ టర్మ్ కోసము? ఏంజల్ 1 ఎంతలో ఉన్నాయండి సార్? ఏంజల్ 1 234లో ఉన్నాయి సార్. 234. ఎస్ సార్. కరెంట్ ప్రైస్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. ఎంసీఎక్స్ ఎంత అండి సార్? ఎంసీఆర్ టెక్నాలజీస్ 2780లో ఉన్నాయి సార్. 2782. 2782 నిన్న క్లోజింగ్ అదేనండి, ఆ ప్రైస్లోనే ఉంది. హోల్డ్ చేయండి, ఎంసీఎక్స్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుని స్టాక్. ఓకే. కళ్యాణి రెడ్డి గారండి, వాబాగ్ అలాగేనంటే ఫ్రెష్ బై ఎంట్రీ ప్రైస్ చెప్తారా? వాటెక్ వాబాగ్ కరెంట్ ప్రైస్లో తీసుకోండి, కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. 2300 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. హిందాల్కో సార్ ఎంట్రీ ప్రైస్టా? హిందాల్కో ఇండస్ట్రీస్ వచ్చేసి 966 అండి. సో కొద్దిగా వెయిట్ చేద్దాం సార్, ఇది కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోవడం బెటరు. కొంచెం ప్రైస్ ఈ లెవెల్లో కన్నా కూడా అరౌండ్ 920 930 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. ఒక 30-40 రూపాయలు కిందకి తగ్గిన తర్వాత తీసుకోండి. ఎస్ సార్. సార్ చిట్టూరామ్ గారండి, సిల్వర్ బీస్ ఎంట్రీ ప్రైస్ చెప్తారా? సిల్వర్ బీస్ ఇప్పుడు సిల్వర్ తగ్గుతుందండి, ఎందుకంటే గోల్డ్ పెరుగుతుందిగా, సిల్వర్ తగ్గుతూ ఉంటుంది. ఎస్ సార్. సో 200 నుంచి 210 రూపాయల మధ్యలో ఏ ప్రైస్లో తీసుకోవచ్చు సార్ మీరు. 200 నుంచి 210 మధ్యలో మీరు ఏ ప్రైస్లో ఉన్నా తీసుకోవచ్చు. నిన్న 207లో ఉంది, ఈరోజు కొంచెం కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అరౌండ్ 205 అట్లా వస్తుంది, తీసుకోండి. ఎస్ సార్. సార్ రామకృష్ణ గారండి, సార్ ఎయిర్టెల్ ఎప్పుడు కొంచెం ఐసిఐసిఐ 1300లో ఉన్నాయి, 1 ఇయర్ కోసము హోల్డ్ చేయొచ్చా? ఫస్ట్ స్టాక్ ఏంటంటే ఎయిర్టెల్ అని రాశారు సార్. ఎయిర్టెల్ ఎప్పుడు కొనొచ్చు, ఎప్పుడు కొనొచ్చా? ఇప్పుడు కొనొచ్చా అది ఇప్పుడు ఎయిర్టెల్ ఇప్పుడు కొనొచ్చా అని అడిగారు సార్. అలాగే ఐసిఐసిఐ 1300లో ఉన్నాయట, 1 ఇయర్ కోసం హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. హోల్డ్ చేయొచ్చండి, ఐసిఐసిఐ హోల్డ్ చేయొచ్చు. ప్రస్తుతం 1400లో ఉంది. అలాగే 17 జూలైన మనకి రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఐసిఐసిఐలో. ఈసారి కొంచెం బెటర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి రిజల్ట్స్. అండ్ ఎయిర్టెల్ ఎప్పుడు కొనొచ్చు? ఎయిర్టెల్ కొంచెం కిందకు వస్తుందండి, డౌన్ వస్తుంది. అరౌండ్ 1880 ఆ జోన్ వరకు వస్తుంది. ఇంకొక 100 రూపాయలు అట్లా తగ్గుతుంది. 100 రూపాయలు కదా, 20 రూపాయలు అట్లా తగ్గుతుంది. 1880 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో ఆ జోన్కి వచ్చినప్పుడు మీరు బై చేయొచ్చు ఎయిర్టెల్. ఎస్ సార్. సార్ శంకర్ గారు అడుగుతున్నారండి, గుడ్ మార్నింగ్ సార్. ఎంటీఆర్ టెక్నాలజీ 8200లో ఉన్నాయి, అలాగే ఐఆర్ఎఫ్సి 120లో ఉన్నాయి సార్. సెల్ ఆర్ హోల్డ్? ఎంటార్ గురించి మనం మాట్లాడుకున్నామండి. ఐఆర్ఎఫ్సి ఎంతలో ఉన్నాయండి? ఐఆర్ఎఫ్సి 120లో ఉన్నాయండి సార్. ఐఆర్ఎఫ్సి కొద్దిగా టైం తీసుకుంటుందండి, కొద్దిగా కాదు బాగానే టైం తీసుకుంటుంది పైకి రావడానికి. 92 దాటితే కొంత యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. 89.75లో ఉంది. 92 రూపాయలు దాటిన తర్వాత కొంత యావరేజ్ చేయండి. ఎస్ సార్. శంకర్ గారు అడుగుతున్నారండి, బజాజ్ ఫైనాన్స్ మ్యాక్స్ హెల్త్ కేర్ ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చా? బజాజ్ ఫైనాన్స్ అండ్ మ్యాక్స్ హెల్త్. అవును సార్. మ్యాక్స్ హెల్త్ కేర్ వచ్చేసి ఇబ్బంది ఏం లేదండి, కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు. 1106లో ఉంది, కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు అండి సార్. సో 1080 ఆ జోన్ దగ్గర మంచి సపోర్ట్ లెవెల్ ఉంది. అండ్ రీసెంట్గా ఒక 3 రోజుల పాటు ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేయకుండా అక్కడక్కడే ఉంది. ఏ సార్. సో కరెంట్ ప్రైస్లో మ్యాక్స్ హెల్త్ తీసుకోవచ్చు. ఒకవేళ షార్ట్ టర్మ్గా కావాలి అని అంటే 1220 వరకు వెళ్తుందండి. బజాజ్ ఫైనాన్స్ కూడా ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారు కదా వారు. అవును సార్.
1040 దాటిన తర్వాత తీసుకోండి, ఇప్పుడే వద్దు, ఇంకొక 20 రూపాయలు పెరగనివ్వండి. 1022లో ఉంది, 1040 దగ్గర మనకు మేజర్గా రెసిస్టెన్స్ కనిపిస్తాం. ఎస్ సార్. 1045 పైన 1040 పైన క్లోజ్ అయితే అప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఎస్ సార్. సార్ కాలర్ అండి రాజేష్ గారు ఏలూరు నుండి. సార్ నమస్కారం అండి రాజేష్ గారు. సార్ బిర్లా సాఫ్ట్ KPIT ఈ రేట్ లో తీసుకోవచ్చా ఇప్పుడు? బిర్లా సాఫ్ట్ బిర్లా సాఫ్ట్ KPIT రెండు సార్. KPIT కదండి? అవును సార్, బిర్లా సాఫ్ట్ KPIT. బిర్లా సాఫ్ట్ వద్దు సార్, నిన్న కొద్దిగా 3.15% పెరిగినట్టు అనిపిస్తుంది కానీ మీకు, బట్ బిర్లా సాఫ్ట్ని ప్రస్తుతం అవాయిడ్ చేయండి. ఏదైనా 400 మార్కు పైన క్లోజ్ అయ్యే వరకు కూడా మనం బిర్లా సాఫ్ట్లో ఫ్రెష్ ఎంట్రీస్ ప్లాన్ చేయొద్దు. 2024 ఫిబ్రవరి నుంచి చూసుకుంటే మీకు 860 దగ్గర ఉండే స్టాక్ ఇవాళ 300కు వచ్చిందండి. బాగా డౌన్ అయిపోయింది. ఇది రికవరీ అవ్వటం కొంచెం కష్టమైన పని. దీంట్లో ఎంట్రీస్ ఇప్పుడేం ప్లాన్ చేయదు. KPIT టెక్నాలజీస్లో చాలా తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి. 573లో ఉంది, చాలా తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి. ఎస్ సార్. సార్ మరో కాల్ అండి శ్రీమన్నారాయణ గారు ఒంగోలు నుండి. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్ సార్. సార్ యూనియన్ బ్యాంకు ఏ రేట్లో అమ్ముకోవచ్చు? నా దగ్గర ఉన్నాయి సార్, 165 తీసుకున్నాను. రేపు రిజల్ట్ అంటున్నారు, అమ్ముకోవచ్చా ఉంచుకోవచ్చా అని. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ రేట్లో తీసుకోవచ్చా? యూనియన్ బ్యాంక్ ఉంచండి సార్. లాస్ట్ 3 డేస్ నుంచి కూడా మీరు చూస్తే 154 నుంచి 170 వరకు వచ్చేసిందండి 3 రోజుల్లో. ఇంకా పెరిగే ఛాన్సులు ఉన్నాయి, హోల్డ్ చేయండి. రేపు రిజల్ట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ బెటర్గా ఉండే ఛాన్సెసే ఉన్నాయి. లాస్ట్ 3 క్వార్టర్ రిజల్ట్స్ చూసుకున్నా కూడా రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ బీట్ చేసినాయి. అండ్ రీసెంట్గా మనకి డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు యూనియన్ బ్యాంక్ వాళ్ళు. సో ఈసారి రిజల్ట్స్ కూడా బెటర్గా ఉండే ఛాన్సెసే ఉన్నాయండి. Q1 రిజల్ట్స్ సాధారణంగా బాగానే ఉంటాయి బ్యాంక్స్కి. హోల్డ్ చేయండి యూనియన్ బ్యాంక్ని, ఇబ్బంది ఏం లేదు. PNB ఎంతలో ఉందండి? తీసుకోవచ్చు అని అడిగారండి, ఫ్రెష్ అడిగారు. ఫ్రెష్ తీసుకోవచ్చు సార్. ఎస్ సార్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫ్రెష్ తీసుకోవచ్చు. ఎస్. శ్రీమన్నారాయణ గారు అందరూ కూడా టీవీ మీరు ఆన్ చేస్తున్నారు, అందువల్ల మీకు వినపట్లేదు. 2-3 కాల్స్ కట్ అయ్యాయి. దయచేసి మొబైల్లో వినండి. ఎనివే తర్వాత మీరు వీడియో వినండి, తెలుస్తుంది. తీసుకోమని చెప్పారు. అలాగే ఏంటంటే నెక్స్ట్ కాల్ అండి కుమార్ గారండి. కుమార్ గారు నమస్తే, చెప్పండి. TCS 43% లాస్ లో ఉంది సార్, ఇప్పుడు అదేమైనా యావరేజ్ చేసుకోవచ్చా? అలాగే తేజస్ నెట్వర్క్ సార్, అది 48% లాస్ లో ఉంది. తేజస్ వినపడింది. ఇంకోటి ఏంటండి? TCS యావరేజ్ చేయండి సార్. కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అండ్ తేజస్ నెట్వర్క్ మాత్రం ప్రస్తుతం హోల్డ్ చేయండి. 575 దాటితే అక్కడ మీరు యావరేజ్ చేసి మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోండి తేజస్ నెట్వర్క్లో. 575 అంటే గుర్తుపెట్టుకుని లేవు. రైట్ సార్. ఎస్ సార్. సార్ మరో కాల్ అండి ప్రభా గారు చెన్నై నుండి. నమస్తే మేడం. హలో మేడం చెప్పండి. నమస్తే సార్. సార్ యారో గ్రీన్ 640 సార్ యారోగ్రీన్ 640లో ఉన్నాయి, హోల్డ్ చేయాలా అని హోల్డ్ చేయండి. యారోగ్రీన్ హోల్డ్ చేయండి. 800 వరకు హోల్డ్ చేయండి, పర్వాలేదు. ఎస్ మేడం, మీకు కాల్ కట్ అయినట్టుంది. యారోగ్రీన్ 800 వరకు హోల్డ్ చేయొచ్చు అని చెప్పారు. తర్వాత వీడియో చూడండి. ఎస్ సార్. సార్ లైవ్ చాట్ బాక్స్ అండి డాక్టర్ సత్యనారాయణ గారు సత్యనపల్లి నుండి. సార్ సూలా వైన్యార్డ్స్ అలర్ట్ అయ్యాయి, అప్పటి నుండి డౌన్ ట్రెండ్లోనే ఉంది, హోల్డ్ చేయాలా డిస్పోజ్ చేయాలా? ఎగ్జిట్ అయిపోండి సార్. క్వాంటిటీ తక్కువ ఉంటే ఎగ్జిట్ అయిపోండి. డాక్టర్ గారు అడ్వైజ్ ఎగ్జిట్ అట. ఎస్ సార్. సార్ సురేష్ గారండి కిస్ షార్ట్ అండ్ PWL ఎగ్జిట్ ప్రైస్ చెప్తారా అని అడుగుతున్నారు. KISSHT. ఓకే. 1Me టెక్నాలజీ సొల్యూషన్స్ అండి. ఎంట్రీ ప్రైస్ ఎగ్జిట్ సార్ ఆయన ఏమంటే ఎగ్జిట్ ప్రైస్ అడిగారు సార్. 1Me టెక్నాలజీస్ మనకి అరౌండ్ 335 ఆ జోన్ దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ కనిపిస్తుందండి. చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో 330 నుంచి 335 మధ్యలో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. PWL నోట్ కూడా సార్. ఫిజిక్స్ వాళ్ళనా? ఓకే. ఇది కూడా ఎగ్జిట్ అడిగారా? అవును సార్. 160 దగ్గర మంచి ఎగ్జిట్ అండి. యాక్చువల్లీ ఇది 160 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. లాస్ట్ 2 డేస్ నుంచి కిందకు వస్తుంది. వారు ఎంతలో తీసుకున్నారో తెలియదు. ప్రాఫిట్లో ఉంటే కొంత ఎగ్జిట్ అయిపోవచ్చు అండి ఇక్కడ. ఎస్ సార్. సార్ అశోక్ గారండి అవెంటల్ స్టాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 177 ఉన్నాయట. ఐ మీన్ అట్లాగంటే దాన్ని ఏం చేయాలి? ఏంటంటే టార్గెట్ ప్రైస్ ఏమైనా ఉందా దానికి? షార్ట్ అవెంటల్ హోల్డ్ చేయండి సార్.
ఎవెంటల్ హోల్డ్ చేయండి. 200 మార్కింగ్ క్రాస్ చేస్తుంది. రీసెంట్గా కూడా 197.77 వరకు వెళ్ళింది నిన్న. 200 మార్కింగ్ క్రాస్ చేస్తుంది. మీరు 210 దగ్గర అట్లా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సార్ జగన్ రెడ్డి గారండి, కుపిడ్ 204లో ఉన్నాయి, షార్ట్ టర్మ్ కోసం ఎగ్జిట్ ప్రైస్ చెప్తారా? కుపిడ్ నిన్న అంటే రీసెంట్గా పైకి ఉంది కదా, నిన్నని కాదు కానీ లాస్ట్ 3 days బ్యాక్ కూడా మనకి బాగానే పెరిగిందిగా, 226 వరకు వెళ్ళింది సార్. కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందండి ఈ జోన్లో. సో లాస్ట్ 1 week నుంచి చెప్తున్నా కుపిడ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి అని. సో వచ్చేసిందండి, ప్రాఫిట్ బుకింగ్ స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు. ఓకే, కొంత ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ నుంచి మనకి కొంచెం డౌన్ అయితే అవుతుందండి, అరౌండ్ 180 నుంచి 185 జోన్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది కుపిడ్. కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మీరు ఎంతలో తీసుకున్నారన్నారు వారు? సార్ ఏంటంటే అది 204 ప్రస్తుతం 206.83 ఉంది. ఈరోజు చూడండి, ఈరోజు మీ ప్రైస్ కన్నా పైనే ఉంటే కొంత ఎగ్జిట్ అయిపోండి, లేదు కిందకు వచ్చేస్తుందంటే హోల్డ్ చేయండి, కింద మళ్ళీ యావరేజ్ చేసుకుని మళ్ళీ తీసుకుందాం. మళ్ళీ పెరుగుతుందండి కుపిడ్, మళ్ళీ పెరుగుతుందండి కుపిడ్ సార్, అడ్వైజ్ అది. సార్ పెంచల్ నాయుడు గారండి, ఐ మీన్ జూపిటర్ వ్యాగన్స్ 380లో ఉన్నాయండి, కెన్ ఐ యావరేజ్ ఆర్ సెల్? 380. అవును సార్. జూపిటర్ వ్యాగన్స్ చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్లో ఉందండి. లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి కూడా కన్సాలిడేషన్లో ఉంది. నవంబర్ కూడా కాదు, వాస్తవంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి కూడా కన్సాలిడేషన్ జోన్లోనే ఉంది. ఇది 235 నుంచి 360 మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది పైకి కిందకి. సో ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి సార్, హోల్డ్ చేయండి. కొద్దిగా మనకి 300 మార్క్ని తొందరలో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకసారి 300 మార్క్ని బ్రేక్ అయింది అంటే ఇమీడియట్గా మళ్ళీ 360కి వెళ్తుంది. మళ్ళీ అది బ్రేక్ అయిందంటే ఆల్మోస్ట్ 450 వరకు వెళ్ళిపోతుందండి. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇది ప్రస్తుతం బేస్ ఫార్మేషన్ జరుగుతుంది, కన్సాలిడేషన్ జరుగుతుంది. టెక్నికల్గా అప్ సైడ్ వస్తుందండి, హోల్డ్ చేయండి. రైట్ సార్. లాస్ట్ అండి సతీష్ కుమార్ గారు సార్, సాయి పేరెంటల్స్ అలాగే సువెన్ లైఫ్ సైన్సెస్ ప్రస్తుతం దాంట్లో ప్రజెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? సాయి పేరెంటల్స్ అండ్ సువెన్ లైఫ్ సైన్సెస్, పిర్మల్ ఫార్మా కూడా. సువెన్ లైఫ్ సైన్సెస్ హోల్డ్ చేయొచ్చండి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సాయి పేరెంటల్స్ కొంచెం డౌన్ అవుతుందండి, అరౌండ్ 560 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే రెండు. ఒకవేళ కిందకు వస్తే అరౌండ్ 560 ఆ జోన్కి వస్తే సాయి పేరెంటల్స్ మీరు ఏమన్నా లాస్లో ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. రైట్ సార్. షేక్ గారండి లాస్ట్ వన్, హెరిటేజ్ ఫుడ్స్ 440లో ఉన్నాయి, ఏం చేయాలి? హెరిటేజ్ ఫుడ్స్ 440 అండి. అవును సార్. 370 దాటితేనే ఇది పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. కరెంట్ ప్రైస్లో కొంత యావరేజ్ చేయండి, 370 దాటితే ఇంకొంచెం యావరేజ్ చేయొచ్చండి. గురువారం రోజున రిజల్ట్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. లాస్ట్ టైం రిజల్ట్స్ అంత బాగా రాలేదు, ఈసారి కొంచెం బెటర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ సార్. థ్యాంక్ యూ వెంకట గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్, గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్. థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.